టు షెఫ్ స్పెషల్. ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది. ఆ కళను ప్రదర్శించే టైం వచ్చినప్పుడే వారి టాలెంట్ ఏంటో బయటపడుతుంది. అలాగే ప్రతి వంటకి ఒక టేస్ట్ అంటూ ఉంటుంది. ఆ టేస్ట్ ని హాయిగా ఆనందంగా ఆస్వాదిస్తేనే అసలైన సిసలైన రుచి బయటపడుతుంది. మరి ఆ టేస్ట్లు ఆ రుచులు అవన్నీ ఎక్కడుంటాయి? మన షెఫ్ స్పెషల్లో ఉంటాయి. చేసుకుంటే మీ ఇంట్లో కూడా ఉంటాయి. మరి అటువంటి సూపర్ వంటకాన్ని ఈ రోజు మనకు పరిచయం చేయడానికి మన షెఫ్ మధుసూదన్ గారు కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ మధు గారు. హలో మధు గారు. హలో. విచ్చేయండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు మరి షెఫ్ స్పెషల్లో మరి మా మధు గారు చేయబోయే ఆ షెఫ్స్ స్పెషల్ ఏంటి? టుడే నేను పంజాబీ డిష్ తయారు చేస్తున్నాను. వావ్, వి ఆర్ గోయింగ్ టు పంజాబ్ అన్నమాట. సో ఏంటి డిష్? గోబీ మటర్. గోబీ మటర్. ఎస్. గోబీ మటర్ మామూలుగా కొంచెం సుపరిచితమైన పేరే, అది అందరికీ తెలిసిన పేరే. ఒక రెస్టారెంట్ లో మనం ఒక మెనూ కార్డ్ ఓపెన్ చేసిన వెంటనే కొన్ని మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అలా గోబీ మటర్ కూడా అందులో ఉంటుంది. సో ఈ రోజు రాని వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. ఓకే, సో గోబీ మటర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ మటర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో గోబీ మటర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేద్దామా? ఎస్. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. డన్. సో ఆయిల్ వేసేసుకున్నాము. ఎస్. ఈ కర్రీకి కావాల్సినంత ఆయిల్, బికాస్ ఇట్ ఈస్ అ పంజాబీ డిష్. మనం ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకుంటాం. ఎస్. బట్ వాళ్ళ స్కిన్ ఎంత బాగుంటుంది అసలు. ఎందుకో మరి ఏం తింటారో ఏంటి అర్థం కాదు, కానీ వాళ్ళ స్కిన్ చాలా అట్రాక్టివ్ గా చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. మీరేమైనా సీక్రెట్స్ చెప్పచ్చు కదా, ఫుడ్ సీక్రెట్స్, వాళ్ళు ఏం తీసుకుంటారో? సీక్రెట్ అంటే ఏం లేదు. ఏ ఐటమ్ మనం తినాలనుకున్నా సరే అది కొంచెంగానే తినాలన్నమాట. ఏదో టేస్టీగా ఉందని చెప్పేసి మనం ఊరిగా కేజీలు కుంభాలు తింటే ఇంకా లావ్ అవుతారు, ఇంకేదో సేప్ అవుతుంది అట్లా అనమాట. సో వాళ్ళు ఎక్కువగా బటర్ యూజ్ చేస్తారండి. బటర్ హెల్త్ కి చాలా మంచిదే. ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలన్నమాట. ఎస్. దాంతో కూడా మన స్కిన్, ఎందుకంటే మిల్క్ ప్రోడక్ట్ అది, సో దాంతో కూడా స్కిన్ షైనింగ్ ఉంటుంది అనమాట. దట్టు వాళ్ళు చిన్నప్పటి నుండి అంటే లైక్ ఒక 1 year బేబీ నుండి బాయ్స్ నుండి అలవాటు చేస్తారు కాబట్టి సో వాళ్ళ స్కిన్ అంతా ఆటోమేటిక్ గా స్టైల్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఎస్. సో ఆయిల్ ఎక్కింది. సో మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. సో నెక్స్ట్ మనం చిన్నగా తురుక్కున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి, మనం యాడ్ చేసుకుందాం. అట్లనే పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే. సో ఇదేంటి, కొంచెం సాఫ్ట్ అవ్వాలా? కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఆనియన్స్, లేదంటే బ్రౌన్ అవ్వాలా? లేదు, సాఫ్ట్ సరిపోతుంది. ఓకే. బట్ వెనెవర్ వీఆర్ డూయింగ్ క్యాలీఫ్లవర్ ఎప్పుడు కూడా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హాట్ వాటర్ లో వేసి ఉప్పు వేసి దాన్ని కొంచెం సేపు బాయిల్ చేస్తే సరిపోతుంది కదా. ప్రిపరేషన్ మెథడ్. నేను ఎందుకంటే సూపర్ మార్కెట్ లో ఫ్రోజన్ గ్రీన్ పీస్ దొరుకుతాయి కదా, దాన్ని నేను యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే టైం సేవ్ కూడా అవుతుంది. గ్రీన్ పీస్ అలా వాడుకోవచ్చు. సో డ్రై గ్రీన్ పీస్ ఉంటాయి కదా, దానికన్నా ఫ్రెష్ గ్రీన్ పీసెస్ బెటర్. ఎస్. దట్టు టేస్ట్ కూడా బాగుంటుందండి ఫ్రోజన్ గ్రీన్ పీస్ లో, ఎందుకంటే ఫ్రెష్ గ్రీన్ పీస్ అవి. ఫ్రెష్ గ్రీన్ పీస్ నే దానికి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. లైక్ ఒక సమ్ కెమికల్ అన్ని వేసేసి దాన్ని బాయిల్ చేసేసి సాల్ట్ వేసి సో ఎగైన్ దాన్ని వాక్యూమ్ ప్యాక్ లో వాక్యూమ్ చేస్తారు కాబట్టి 2-3 years అయినా ఏం స్పాడ్ అవ్వ అనమాట. ఫ్రెష్ గానే ఉంటాయి. దట్టు డీప్ లో పెట్టుకుంటాం కదా, సో కలర్ కూడా షేడ్ అవ్వదు, నీట్ గానే ఫ్రెష్ గా ఉంటాయి. ఎప్పుడు చూసినా ఫ్రెష్ గ్రీన్ పీస్ లాగా ఉంటాయి. సో నెక్స్ట్ మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. యాజ్ వెల్ యాజ్ పచ్చిదనం పోయినంత వరకు కూడా మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. మంచి కాంబినేషన్ యాక్చువల్లీ, గోబీ అండ్ బఠానీ. ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఆలు మటర్ కూడా, గోబీ మటర్, ఇవన్నీ కూడా చాలా గ్రేట్ కాంబినేషన్స్ అన్నమాట, హిట్ కాంబినేషన్. దట్టు పంజాబ్ లో మటర్ ఎక్కువగా పండుతుందండి. గోబీ మటర్ అనేది ఈ రెండు కూడా గ్రీన్ పీస్ అక్కడ ఎక్కువగా పండుతాయి అనమాట. ఓకే, అందుకే ఎక్కువ వాడుతూ ఉంటారు, వాళ్ళకి అలవాటు. తర్వాత ఏం వేసుకుంటున్నాం? సో నెక్స్ట్ నేను చాప్ చేసుకుని టమాటో ఉన్నాయి మన దగ్గర, టమాటాలు వేసుకుందాం. అట్లనే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్ గా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సరిపడిన సాల్ట్ వేసుకుందాం. ఇది కాస్త కుక్ అవ్వాలి కదా కొంచెం. yes.
సో ఆల్మోస్ట్ టమాటాలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసింది. సో నెక్స్ట్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూను, పచ్చిమిర్చి కూడా వాడాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ అట్లనే పసుపు కొంచెం, అట్లనే ధనియా పౌడర్ ఒక స్పూన్. ఇది ఆలూ మటర్ అంటే మనం డ్రైగా చేసుకుంటే బాగుంటుంది, గ్రేవీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే అంటే గ్రేవీ కన్నా డ్రై చాలా బాగుంటుంది అనమాట. ఎస్, క్యాలీఫ్లవర్ ని బాగా నీళ్లు పోసి గ్రేవీ లాగా మెత్తగా చేసేసుకోకుండా కొంచెం డ్రై ఫార్మేట్ లోనే మనం చేసుకుంటున్నాం. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. సో జస్ట్ ఒక 15 to 20 సెకండ్ మనం దీన్ని కుక్ చేసుకుంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు స్పైసెస్ కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ వేసాం కదా, ఆ వాటర్ జస్ట్ లైట్ గా వేడెక్కితే చాలు అనమాట. ఓకే, ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను గ్రీన్ పీస్, అదే పచ్చి బఠానీ. సో మనం ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. ఓకే ఓకే, సో మనం బఠానీ కూడా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ అట్లనే కాలీఫ్లవర్ కూడా నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి. జస్ట్ లైట్ సాల్ట్ వేసుకున్నాను. ఈవెన్ లైక్ బాయిల్ చేసేటప్పుడు పసుపు కూడా వేసుకోవచ్చు, నేను పసుపు వేసుకోలేదు. సో నేను జస్ట్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మనం ముందుగానే క్యాలీఫ్లవర్ ని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడికించుకొని పెట్టుకున్నాము. అండ్ గ్రీన్ పీస్ ఆల్సో రెడీ, ఉడికించేసుకొని పెట్టుకున్నాము. అలా ఉడికించిన ఈ 2 వెజిటబుల్స్ ని కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకుంటే కొంచెం మేబీ ఒక 5 minutes టైం పడుతుంది అనుకుంటా కదా. 5 minutes అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కదా. ఒక 3 to 4 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే, సో గోబీ మటర్ అందరు చూసి నేర్చుకుంటున్నారు కదా, నేర్చేసుకోండి. బికాజ్ ద పక్కా పంజాబీ నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ ఇది. సో చపాతీస్ కి ఇంకా యాప్ట్ అనమాట. అండ్ మామూలుగా మనకి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ వాటికి కూడా తీసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇది అయిపోయినట్టేనండి, మరి కొంచెం ఒక 30 seconds కుక్ చేద్దాం. ఓకే, సో ఇంతకుముందు అనుకున్నాం కదా మరీ నీళ్ళు ఎక్కువ పోసి దాన్ని గ్రేవీ లాగా అలా కాకుండా మనం దీన్ని ఒక సెమీ గ్రేవీ, జనరల్లీ ఒక డ్రై కిందికే వస్తుంది అనమాట ఇది. సో అలా నీట్ గా తుంచుకొని తినడానికి బాగుంటుంది. సో ఆ టైప్. సో మృదుల గారు, ఏం చక్క మన గుమగుమలాడే గోబీ మటర్ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఓకే, సో గోబీ మటర్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఈ గోబీ మటర్ స్పెషల్లీ రోటీస్ తో గానీ బటర్ నాన్ తో గానీ తింటే చాలా బాగుంటుంది. సూపర్, అవును. ఈవెన్ లైక్ బటర్ నాన్ ఇంట్లో దొరకని వాటిలో ఏం చేయాలంటే ఫుల్కా తయారు చేసుకుని, లేదంటే చపాతీ తయారు చేసుకుని దానికి లైట్ గా బటర్ అద్దుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో మృదుల గారు, ఏం చక్క మన పంజాబీ స్పెషల్ గోబీ మటర్ రెడీ అయిపోయింది. మనం గార్నిష్ చేసుకోవాలి కదా, స్పెషల్ ఏదో ఒకటి పైన వేస్తాం కదా. సో లైట్ గా నేను ఎక్కువగా ఏం చేయట్లేదు, ఎండి మిరపకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో దాన్ని కొంచెం లైట్ గా గార్నిష్ కింద యూజ్ చేసుకుందాం. అట్లానే కొంచెం చాప్ చేసుకున్న కొరియాండర్ ఉంది లైట్ గా. ఎస్, గోబీ మటర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చెప్పండి. ఓకే, ఒక రెస్టారెంట్ కి వెళ్ళిన వెంటనే మనం మొదటిగా ఆర్డర్ చేసుకునే ఒక రెసిపీస్ కొన్ని ఉంటాయండి. సో దాంట్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది గోబీ మటర్. మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గోబీ మటర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యాలీఫ్లవర్, ఉడికించిన పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె. గోబీ మటర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి వేసి కొన్ని నీళ్లు పోసుకుని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న పచ్చి బఠానీలు, ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ని కూడా వేసుకుని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన గోబీ మటర్ ను ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించుకున్న ఎండుమిరపకాయలు అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో డిఫరెంట్ గా అండ్ టేస్టీగా ఉండే గోబీ మటర్ రెడీ.
సో ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. యాజ్ యూజువల్లీ క్యాలీఫ్లవర్ టేస్ట్ ఎప్పుడూ సూపరే కదా. క్యాలీఫ్లవర్ అండ్ బఠానీ అండ్ టొమాటో ఈ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీనే. సేమ్ ఎప్పుడు మనం తినే ఆ సూపర్ రెస్టారెంట్ ఫ్లేవర్స్ లాగానే ఉందండి ఇది. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది చపాతీకి బాగుంటుంది, రోటీస్కి బాగుంటుంది, బటర్ నాన్కి ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఖచ్చితంగా నేర్చేసుకోండి, ట్రై చేయండి. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ లో గోబీ మటర్ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే గనక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. సో చూసారు కదా ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో గోబీ మటర్ ఈస్ వెరీ వెరీ టేస్టీ ఇన్ ద రెస్టారెంట్ స్టైల్. మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.